హాయ్ అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే ప్రతి పౌర్ణమికి కూడా ఇలా అయితే సౌందర్యలహరి పారాయణం చేసుకుంటామండి. అందరం కూడా 100 శ్లోకాలు చదువుకొని పారాయణం చేసుకుంటాము. పారాయణం అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి అయితే ఇచ్చుకుంటాం. ఇలా అయితే మా గురువుగారైన లలితమ్మ గారు దంపతులు అయితే వచ్చి మాకు కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి కూడా వస్తారు. మాకు సౌందర్యలహరి నేర్పించింది కూడా లలితమ్మ గారే. అయితే మేము పారాయణం అయిపోయిన తర్వాత మాకు కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటారు గురువుగారు. మాకు ఈరోజైతే కూచేరుడు గురించి అయితే చెప్పారండి. కూచేరుడు భార్య సుశీల మాట విని తన బాల్య స్నేహితుడైన కృష్ణుడు దగ్గరికి వెళ్తాడట, అటుకులు మూట కట్టుకొని. ఆ అటుకులు కూడా తన దారిలో తింటూ వెళతాడట. చేరండి కృష్ణుడు సాధారణంగా ఆహ్వానించి తన పాదాలను కడిగి తన మీద చల్లుకుంటారట కృష్ణుడు వారు. అయితే కృష్ణుడు, నువ్వు నాకేదో తెచ్చావు అది ఇవి అని చెప్పానంటే సంకోచిస్తాడట కుచేరుడు. తను తెచ్చుకున్న అటుకులు ఒక గుప్పుడు ఇస్తారట కుచేరుడు వారు కృష్ణుడికి. అటుకులు అయితే కృష్ణుడు తింటారట. ఒక గుప్పుడు తింటారట, మళ్ళీ ఇంకొక గుప్పుడు అడిగితే ఇంకొక గుప్పుడు కూడా తింటారు. అప్పుడు రుక్మిణీదేవి ఆపుతుందట, స్వామి ఆగండి ఇంకా చాలు అని అంటదట. అయితే కృష్ణుడు ఆగి తినేటప్పటికి ఒక గుప్పుడు తినేటప్పటికే వాళ్ళ ఇంట్లో అన్నీ బంగారమయం అయిపోతాయట కుచేరుడి ఇంట్లో. తనైతే కటిక దరిద్రంలో ఉన్నాడు కదా, అది ఎందుకంటే పూర్వజన్మలో తను చాలా ధనవంతుడట కుచేరుడు. అయితే కుచేరుడు పూర్వజన్మ సుకృతం వల్ల ఇలా అయితే కటిక దరిద్రం అయితే అనుభవిస్తాడట. అంటే పూర్వజన్మలో తను ఎవరికి కూడా సహాయం చేయకుండా అందరినీ కూడా అసహించుకుంటూ ఉంటాడట. అందుకే ఈ జన్మలో ఇలా అయ్యిందట అని చెప్పేసి రుక్మిణీదేవికి చెప్తారు కృష్ణుల వారు. ఇదండి మాకు వాళ్ళ స్నేహం గురించి అయితే చెప్పారు. మేమైతే ఈ దంపతులిద్దరిని సన్మానించి ఫ్రూట్స్ బట్టలు అన్నీ పెట్టామండి. మమ్మల్ని ఆశీర్వదించారు. వేద ఆశీర్వాదం వచ్చి గురువుగారు అయితే మమ్మల్ని ఆశీర్వదించారు. అందరం కూడా మేము లలితమ్మ గారు పెట్టిన చీరలు అయితే అందరం మేము కట్టుకున్నాం. మా పారాయణ వాళ్ళందరికీ కూడా మా గురువుగారు అని లలితమ్మ గారు మా అందరికీ చీరలు ఇచ్చారు. అవే మేము కట్టుకుని వచ్చాము. అందరం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.